ఈ వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ల సందర్భంలో డాఫా బెట్ ప్లాట్ఫామ్పై బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వబడుతుంది. ఎలాంటి గ్యారంటీ లేదా ప్రోత్సాహం లేదు. ఈ యాప్లో గేములు ఆడడం ద్వారా మీరు రోజుకు 5,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ యాప్ పేరు డాఫాబెట్. ఈ యాప్లో డిపాజిట్లు మరియు విత్డ్రా చాలా వేగంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ యాప్లో ఎలా రిజిస్టర్ చేసుకుంటారు, మీరు మీ కేవైసీని ఎలా పూర్తి చేస్తారు, మీరు ఎలా డిపాజిట్ చేస్తారు, డబ్బును ఎలా విత్డ్రా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. కామెంట్ బాక్స్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. లింక్పై క్లిక్ చేస్తే ఇలాంటి పేజీ తెరుచుకుంటుంది. ఇప్పుడే జాయిన్ నౌ క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజీని ఎలా పూరించాలో నేను మీకు చూపిస్తాను. మీ ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు మొబైల్ నంబర్ను నమోదు చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కేవైసీని ఎలా పూర్తి చేయాలో నేను మీకు చూపిస్తాను. బ్రౌజ్ క్లిక్ చేసి మీ పాన్ లేదా ఆధార్ కార్డును అప్లోడ్ చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు కేవైసీ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు నేను మీకు ఎలా డిపాజిట్ చేయాలో చెబుతాను. డిపాజిట్పై క్లిక్ చేయండి. యూపీఐపై క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ నమోదు చేయండి. డిపాజిట్పై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బు పంపండి. డబ్బు విజయవంతంగా బదిలీ అయిన తర్వాత ఫోన్పేలో యూటీఆర్ నెంబర్ను ఇక్కడ నమోదు చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయండి. డిపాజిట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. విత్డ్రా ప్రక్రియ. విత్డ్రాపై క్లిక్ చేయండి. లోకల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్పై క్లిక్ చేయండి. అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ నమోదు చేయండి. పాస్వర్డ్ను ఇక్కడ నమోదు చేయండి. ఇక్కడ ఉపసంహరణపై క్లిక్ చేయండి. మీ ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి దీన్ని లైక్ చేయండి. ఈ కంటెంట్ కేవలం విద్యా మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఎలాంటి బెట్టింగ్ యాప్ లేదా వెబ్సైట్ ప్రచారం చేయబడదు. అందించిన సమాచారం కేవలం సూచన కోసం మాత్రమే. స్థానిక చట్టాలు మరియు నిబంధనలను పాటించడం వీక్షకుడి బాధ్యత. ఆన్లైన్ కార్యాచరణ పూర్తిగా మీ సొంత వ్యక్తిగత మరియు బాధ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో 18 సంవత్సరాలు పైబడి వయసుగల వీక్షకుల కోసం మాత్రమే. ఆదాయం లేదా లాభాలకు ఎలాంటి హామీ లేదు.